భారతదేశంలో ఒక పెద్ద విపత్తు. ఇది భగవంతుడి వల్ల జరిగింది కాదు, ప్రకృతి వల్ల జరిగింది కాదు, మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి ఒక విపత్తు. ఈ విపత్తు ప్రపంచాన్నే కుదిపేసింది. అదే ఇండిగో ఫ్లైట్, ఇండిగో కంపెనీ. ఈరోజు ఇండిగో కంపెనీ తాలూకా తీరు చూస్తే అసలు భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు ఈరోజు మనం ఎదుర్కోబోతున్నాం అన్నది అర్థమవుతుంది. మొనోపొలి అండ్ డ్యూయోపొలి. మొనోపొలి అంటే గుత్తాధిపత్యం, ఒకే వ్యక్తికి పూర్తి స్వేచ్ఛనిచ్చేసి అతనికే పూర్తి అధికారాలు ఇచ్చేయటం. డ్యూయోపొలి, ఒకరి తర్వాత మరొక వ్యక్తికి ఇవ్వటం. అలా చూసుకుంటే విమానయాన శాఖ భారతదేశానికి మరో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, కేంద్రంలో విమానయాన శాఖ ఎందుకు ఉందో నాకు తెలియదు. అసలు ఏవియేషన్ శాఖ, దానికి ఒక మినిస్టర్ కూడా ఎందుకు పెట్టారో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మన విమానాలు నడపట్లేదు, విమానాలు సొంతంగా ప్రభుత్వానికి ఒక్కటి కూడా లేదు, కానీ ఏవియేషన్ శాఖ మాత్రం ఉంది. ఇదో పెద్ద విచిత్రం. సరే, ఏవియేషన్ శాఖలో మరి సివిల్ ఏవియేషన్ శాఖలో నడుస్తున్నటువంటి విమానాల పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే 1990 నాటికల్లా మన భారతదేశంలో 14 కోట్ల మంది విమానాల్లో ప్రయాణాలు చేసేవారంట. ఈ రోజుకి సుమారు 40 కోట్లకు ఎదిగింది. అంటే విమానం, ఒకప్పుడు విమానంలో ప్రయాణం చేయడం అంటే లగ్జరీ ట్రిప్స్ కింద వెళ్ళేవాళ్ళు. ఈరోజు సామాన్యుడు కూడా వెళ్తున్నాడు, అవసరమైపోయింది. లగ్జరీ నుంచి విమాన ప్రయాణం అన్నది అవసరంగా మారింది. అందుకే 40 కోట్లు అంటే ప్రపంచంలో విమాన ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్యలో చూసుకుంటే భారతదేశం 3వ స్థానం. ఇంత అగ్రగామి స్థాయిలో ఉన్నటువంటి దేశంలో మన దేశానికి ఒక్క విమానం కూడా లేదు. మన దేశ చరిత్ర ఒకసారి ఆలోచించుకుంటే కింగ్ఫిషర్ కానీ, లేకపోతే డెక్కన్ ఎయిర్లైన్స్ కానీ. డెక్కన్ ఎయిర్లైన్స్ ఒక మంచి స్టోరీ, అది సినిమా కూడా తీశారు. సామాన్యుడు కూడా ఫ్లైట్లో వెళ్ళాలి, 2000 రూపాయల టికెట్కి హైదరాబాద్ వెళ్ళాలి, ఒక 3500 పెట్టుకుంటే ఢిల్లీ వెళ్ళాలి అని డెక్కన్ ఎయిర్వేస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆలోచించి సామాన్యుడిని విమానంలో ఎక్కించిన చరిత్ర డెక్కన్ ఎయిర్వేస్. కానీ ఈరోజు డెక్కన్ ఎయిర్వేస్ ఉందా? లేదు. మరి స్పైస్ జెట్, మరి ట్రూ స్పైస్, రామ్ చరణ్, ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. మరి కింగ్ఫిషర్ ఆగిపోయింది. ఎటు చూస్తే 67%తో ఇండిగో, మరి ఇండియన్ ఎయిర్లైన్స్ మరో 30%, ఆల్మోస్ట్ ఆల్ 91%కి 2 కంపెనీలు గుత్తాధిపత్యాన్ని వహిస్తున్నాయి. దీన్నే డ్యూయోపొలి అంటాం. మొనోపొలి చేస్తుంది ఇండిగో అయితే, డ్యూయోపొలి కింద మరో కంపెనీ కూడా యాడ్ అయ్యి అదే టాటాస్ వాళ్ళు చేస్తుంది, ఇండియన్ ఎయిర్లైన్స్. సో వీళ్ళు ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇండిగోలో ఒక సంక్షోభం వచ్చిందంట. ఏంటి? ఇండిగోకే కాదు, విమానయాన శాఖకు సంబంధించిన ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి విషయం ఇది. సాధారణంగా పైలట్ అండ్ ఫ్లైట్ క్రూ ఉంటారు. వీళ్ళు విపరీతమైన ఒత్తిడి ఉంది పని చేయటంలో. ఆ ఒత్తిడిని తట్టుకోలేక కోర్టును ఆశ్రయించి మా పనివేళల్లో కొన్ని సవరింపులు చేయండి అని కోరితే కోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కొంచెం లేట్గా, ఇది చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రాసెస్, కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని డీజీసీఏ ఇంప్లిమెంట్ చేసే దానిలో భాగంగా ఎఫ్డిటిఎల్ని ఇవ్వటం జరిగింది. అంటే ఆ ఎఫ్డిటిఎల్ ద్వారా క్లియర్గా చెప్పింది ఏంటంటే, పైలట్ ఆఫీసర్స్ కానీ ఫ్లైట్ క్రూకి కానీ పనివేళల్లో 46 గంటలు విశ్రాంతి కావాలి. నైట్ ల్యాండింగ్స్ 5-6 దగ్గర నుంచి 2ంటికే పరిమితం చేయాలని కొన్ని గైడ్ లైన్స్, ఫ్లైట్ డ్యూటీ టైమ్ లైన్స్ అన్నమాట, వీటి ద్వారా ఇవ్వటం జరిగింది. ఇక్కడ అసలు కథ స్టార్ట్ అయింది. ఇది ఇచ్చారని మనకు తెలియదు, ప్యాసింజర్కి తెలియదు. ఇది ఎవరికి సంబంధించిన ఇష్యూ? ఇది ఇక్కడ నేను ప్రశ్నించబోయేది అదే, డీజీసీఏకి సంబంధించినటువంటి ఇష్యూ, మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ, ఆ విమానాలు నడుపుతున్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఇష్యూ.
కానీ ప్రజలకు సంబంధించింది కాదు కదా. మరి కోటాను కోట్ల మంది ప్రజలు టిక్కెట్లు తీసుకుని ప్రయాణం చేయటానికి సిద్ధపడి ఎయిర్పోర్ట్కి వెళ్తే సడన్గా ఒక వార్త వచ్చింది. ఇండిగో సీఈఓ చెప్పాడు, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నామని. అయితే ఇండిగో సీఈఓ చెప్తే భయపడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు భయపడాలంటే ఒక్క ఇండిగో కంపెనీకే 2200 పైచిలకు ఫ్లైట్స్ ఉన్నాయి. వాళ్ళు సుమారు 1800 పైచిలకు ఫ్లైట్స్ని అర్ధనాంతరంగా నిలుపుదల చేశారు. ఈ రోజుకి కూడా ఇంకా 400 నుంచి 500 ఫ్లైట్స్ ఇంకా రెక్టిఫై కాలేదు. ఈ రోజుకి కూడా ఇంకా వేల. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఫ్లైట్స్ అన్ని ఆగిపోతే ఎయిర్పోర్ట్స్లో పెద్ద గందరగోళం, అప్రూర్. అంటే అదే నేను అందుకే అంటున్నాను, ఒక అవమానకరమైనటువంటి విషయం, ప్రపంచమంతా ముక్కును వేలేసి చూసుకునేటటువంటి విషయం. భారతదేశంలో ఉండే ప్రతి ఎయిర్పోర్ట్ కూడా కిటకిటలాడిపోయింది, ఆర్తనాదాలతో నిండిపోయింది. ఒకవైపు తండ్రి డెడ్ బాడీ ఉంది, తండ్రిని చూడటానికి వెళ్లాల్సిన కొడుకు, తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది, చూడటానికి వెళ్ళవలసినటువంటి కూతురు, పెళ్లి నిశ్చయమైంది, నిశ్చితార్థం కోసం వెళ్తున్నటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఆఖరికి ఎంత ఘోరం అంటే నా కూతురికి మెన్సెస్ అయింది, ఒక ప్యాడ్ ఎవరైనా ఇప్పించండి అని తిరిగే ఓ తండ్రి. ఎన్ని దీనగాదులు, ఎన్ని కష్టాలు, ఎన్ని మానసిక వ్యధ. కొన్ని కోట్ల మంది ప్రజలకు మానసికంగా హింసించాం. నేటికి 5-6 రోజులు అవుతుంది. ఎందుకు? జస్ట్ ఒక సీఈఓ, ఇండిగో సీఈఓ స్టేట్మెంట్ వల్ల ఈ జరిగినటువంటి తీవ్రమైనటువంటి పరిణామం. అయితే ఇండిగో సీఈఓ ఎవరు? వాట్ రైట్స్ ఈజ్ హ్యావింగ్ అండ్ వాట్ కెపాసిటీ ఈ కెన్ డైరెక్ట్ ద ఇండియన్ గవర్నమెంట్? 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశానికి ఆఫ్టర్ ఆల్ ఒక ఇండిగో సీఈఓ, ఒక కార్పొరేట్ సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన సీఈఓ 140 కోట్ల మంది ప్రజలకి ఆదేశిస్తాడా? బ్లాక్మెయిల్ చేస్తాడా? అసలు భారత ప్రభుత్వం విమానాలు నడుపుతుందా? నాకు ఆశ్చర్యం. విమానాలకు సంబంధించిన ఒక కార్పొరేట్ సంస్థ ప్రభుత్వాన్ని నడిపిస్తుందా? అర్థం కావట్లా. దీనికి సమాధానం కావాలి. అసలు అకౌంటబిలిటీ ఎవరిది? జవాబుదారీ ఎవరు? దీనికి బాధ్యుల్ని ఎవరిని బాధ్యుల్ని చేయాలి? చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం ఇది. చాలా పెద్ద ప్రమాదం జరిగింది, ఒక పెద్ద విపత్తుది. సూట్ కేసులు చూస్తే ఎయిర్పోర్ట్స్లో లక్షల సూట్ కేసులు ఉన్నాయి, వదిలేసి వెళ్ళిపోయినారు. ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 86,000 అంటే సడన్గా ఒక 7-8,000 10,000 రూపాయలతో వెళ్ళిపోయిన ప్యాసింజర్కి 86,000 తీసి నువ్వు ఇండియన్ ఎయిర్లైన్స్లో వెళ్ళు అన్నారు సడన్గా. లేదు ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే 56,000. పోనీ ఈ రోజు నేను వెళ్ళను, ఇక్కడెక్కడో హోటల్లో ఉంటాను అనుకుంటే హోటల్ బిల్ 40,000. పసిపిల్లలతో ముసలాళ్లతో నరకం చూస్తున్నారు ఎయిర్పోర్ట్స్లో ఈ రోజు ఈ క్షణం వరకు. మరింత దారుణమైన పరిస్థితులు దారి తీయటానికి కారణం స్పష్టంగా మోనోపొలీ అండ్ డియోపొలీ కనబడుతుంది. అంటే ఒక వ్యక్తికే పూర్తి స్వేచ్ఛనిచ్చి వ్యాపార రంగంలో ప్రోత్సహించడం ప్రభుత్వం చేసినటువంటి నేరం. 140 కోట్ల మందికి ఈరోజు శాసించే స్థితికి ఇండిగో సీఈఓ ఎదిగాడు అంటే ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్. ఇప్పుడు ఈ రకంగానే ఆలోచిస్తుంటే ఇంకా చాలా ప్రమాదాలు దేశంలో జరగబోతున్నాయి. రేపు ఎయిర్టెల్ ఇదే ప్రమాదం వస్తుంది, లేకపోతే జియో కూడా ఇదే ప్రమాదం వస్తుంది. సడన్గా 500 అంటాడు. మనందరం ఆల్రెడీ అటాచ్ అయిపోయినాం. మన తాలూకా టోటల్ డేటా వాళ్ళ దగ్గర ఉంది. మొత్తం మన వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాం. ప్రపంచమంతా కూడా భారతదేశం అయితే పూర్తిగా పోయింది. ఇప్పుడు కొత్తగా ఒక ఉదాహరణ చెప్పుకోవాలి ఇందులోనే. అదానీ అనేవాడు ఒక బిజినెస్లో ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఫారెన్లో విపరీతమైన కేసులు ఉన్నాయి ఆయన పైన. ఆయనకి భారత ప్రభుత్వం ముద్దుబిడ్డగా చూస్తుంది. భారత ప్రభుత్వం ఏం చేసిందంటే పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా ఆయనకి గుత్తాధిపత్యం ఇచ్చేస్తున్నారు. అంటే మళ్ళీ మోనోపొలీ. సేమ్ ఇండిగో ఏం జరిగిందో రేపు అదానీ శాసిస్తాడు భారతదేశాన్ని. సుమారు 7-8 ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, అలాగే పోర్ట్లకు ఎయిర్పోర్ట్ల తాలూకా మెయింటెనెన్స్ కూడా మొత్తం ఆయనకు ఒప్పజెప్పేయటం వల్ల స్టీల్ ప్లాంట్ ఈరోజు చూడండి ఆగింది. స్టీల్ ప్లాంట్ 44 భాగాలని విడగొట్టి ఈరోజు ఆక్షన్ చేయడానికి కారణం అదానీ. ఎందుకంటే గంగవరం నుంచి రావాల్సినటువంటి కోల్ని పంపించకుండా బ్లాక్ చేశాడు. అది బ్లాక్ చేయడం ద్వారా వల్ల స్టీల్ ప్లాంట్ ఆగింది. కానీ ఇక్కడ విచిత్రమైన సంఘటన చెప్పాలి. ఎవరిని జవాబుదారీ చేయాలి అన్నది నా క్వశ్చన్ యాజ్ అన్ ఎమ్మెల్సీ.
యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సిటిజన్ ఆఫ్ శ్రీకాకుళం, ముక్కు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ విధ్వంసానికి కారకులు ఇప్పుడు సీన్లోకి వస్తారు చూడండి. అదానితో పాటు మిట్టల్కి స్టీల్ ప్లాంట్ ఇవ్వాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంట ఎన్నికలకు ముందు చాలా మాటలు చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ఒక మైన్ ఇవ్వాలి అని అందరూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, లోకేష్ మాట్లాడాడు, మన జిల్లాకి పుట్టినటువంటి భ్రష్టుడు, దౌర్భాగ్యుడు ఎంపీ కూడా మాట్లాడాడు, రామ్మోహన్ నాయుడు. మైన్ ఇవ్వాలి అని. దేనికి? మైన్ లేకపోవడమే కదా ఉక్కు కర్మాగారం మూసేయాల్సి వస్తుంది, పరిస్థితికి వస్తుంది, ఆక్షన్కి ఇచ్చేయాల్సి, ప్రైవేటైజేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ఇదే ఎంపీ మిట్టల్కి, విశాఖ స్టీల్ ప్లాంట్కి 80 కిలోమీటర్ల దూరంలో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం మిట్టల్ చేస్తారు. మిట్టల్కి అర్జెంటుగా కొన్ని వేల కోట్లు లోన్స్ ఇప్పించండి, ఆయనకి అన్ని పర్మిషన్స్ ఇప్పించండి, సబ్సిడీలు ఇప్పించండి, 15 సంవత్సరాల పాటు కరెంటు బిల్లు కట్టకుండా అవకాశాలు ఇవ్వండి, మిట్టల్ చే నిర్మాణం చేయబోతున్నటువంటి స్టీల్ ప్లాంట్కి పూర్తి ప్రోత్సాహకాలు ఇవ్వండి, ఆయనకు మైన్ ఇవ్వండి. అలాగే అదానికి ఆ స్టీల్ ప్లాంట్ కూడా ఇచ్చేసేయండి, వైజాగ్లో కూడా చాలా ప్రాంతాలన్నీ కూడా ఆయనకి ఇచ్చేసేయండి. వైజాగ్ కూడా స్లోలీ అదాని ఆక్యుపై చేయబోతున్నాడు, మిట్టల్ ఆక్యుపై చేయబోతున్నాడు. ఈ పేర్లు ఎప్పుడైనా విన్నామా? మన వైజాగ్లో ఉండేది వెనకబడిన కులాల వాళ్ళం, మహా అయితే యాదవులు లేక మత్స్యకారులు బ్రతికేటటువంటి వైజాగ్ సస్యశ్యామలమైన ప్రాంతం. ఈ ఉత్తరాంధ్రలో వెనుకబడిన కులాలన్నీ తొక్కబడి ఆఖరికి అగ్రవర్ణాలు చెందిన వాళ్ళు ఈరోజు ఆక్యుపై చేయటమే కాకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు విశాఖపట్నం లాంటి పట్టణానికి వచ్చి విశాఖపట్నాన్ని కాదు ఆంధ్రప్రదేశ్ ఆఖరికి ఇండియాని కూడా ఆక్యుపై చేసేసి ఒక్క మాటతో ఇండిగో సీఈఓ శాసించేటట్టు రేపు ఎదగబోతున్నారు అనడానికి రేపు పెద్ద వినాశనం చూడబోతున్నాం మనం. 6 సీపోర్ట్లు 6 ఎయిర్పోర్ట్లు ఇంకొక 6గురికి ఇవ్వచ్చు కదా, మొత్తం 12 మందికి ఇవ్వచ్చు కదా. అలా కాదు, మొత్తం అదానికే కట్టబెట్టాలి. ఇది జరుగుతున్నటువంటి నాటకం. ఈ నాటకంలో ఒక చిన్న ఎపిసోడ్ మనం చూసాం. ఇండిగో సంస్థ చేసినటువంటి ఒక నిర్ణయం, ఆ నిర్ణయంలో చాలా నష్టపోయినాం, అవమానం పాలైంది. నాకైతే ఆంధ్రుడిగా, తెలుగువాడిగా, ఈ శ్రీకాకుళం జిల్లా వాసిగా నేను ఎంపీగా పోటీ చేసి నా మీద ఒక 3,100 తేడాతో గెలిచాడు 2019లో రామ్మోహన్ నాయుడు. ఇప్పటికి 15 సంవత్సరాలు జిల్లాలో వెలగబెడుతున్నాడు. నాకు తెలిసి రామ్మోహన్ నాయుడు ఏ గ్రామం కూడా విజిట్ చేశాడని నా కళ్ళర నేను చూడలా. ఒక డ్రెస్ నలిగిందని నేను చూడలా, జుట్టు నలిగిందని చూడలా, ఎండకి ఎండి వానకి తడిచి కష్టపడి తిరిగాడని నేను ఎప్పుడు చూడలా. ఏ గ్రామానికైనా పోయి పరామర్శించాడని నేను చూడలా. పెళ్లిళ్ళు, సెల్ఫీలు, నవ్వులు, పళ్ళు ఇకిలించటాలు. ఏమంటే పార్లమెంట్లో బ్రహ్మాండంగా మాట్లాడి నీ కన్నా 10th క్లాస్ కుర్రోడు కూడా మాట్లాడతాడు అవకాశం ఇస్తే. అంతటి మేధావులు ఉన్నారు, దేశ రాజకీయాల గురించి, ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడగలిగే మేధావులు ఉన్నారు. నువ్వేం గొప్ప కాదు, అదృష్టం కలిసి వచ్చి నువ్వు ఎంపీ అయినావు. ఎంపీ అయిన నువ్వు ప్రజల బాధ్యతలు విస్మరించావు. ఇది శ్రీకాకుళం చరిత్ర. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడుకు ఉన్నటువంటి విలువలు. ఒకరోజు కూడా ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తి, ప్రజల పక్షాన్ని మాట్లాడినటువంటి వ్యక్తి, కరోనా సమయంలో ఒక్క గృహాన్ని కూడా సందర్శించినటువంటి వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినాడు. మినిస్టర్ అయిన తర్వాత ఒక పెద్ద ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని ప్రమాదాలు జరిగినాయంటే ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందింది అహ్మదాబాద్లో 241 మంది అనుకుంటాను బ్లాస్టింగ్ జస్ట్ 3 సెకండ్స్లో మరణిస్తూ ఒక్కడే మిగిలేరు. ఈయన వెళ్తాడు, వెళ్ళి బ్లాస్ట్ అయినటువంటి ఆ ఫ్లైట్ దగ్గర రీల్స్ తీసుకుంటాడు. రీల్స్ తీసి రీల్స్ ప్రచారం చేస్తాడు ఎంపీ. ఈయన డ్రెస్ నలగదు, చెమట కూడా పట్టదు, రీల్స్ మాత్రం బాగా వస్తాయి. యాక్సిడెంట్ అయిన ఫ్లైట్ దగ్గర, బర్న్ అయిపోయిన ఫ్లైట్ దగ్గర. దాని గురించి ఈ రోజు వరకు డిస్కషన్ లేదు పార్లమెంట్లో. ఈ రోజు వరకు వాస్తవాలు రివీల్ చేయలేదు. ఏమంటే ఇండియన్ ఎయిర్లైన్స్ వెరీ స్ట్రాంగ్, అది వాళ్ళు చాలా బాగా చేస్తారు, లోపాలు ఉండవు. ఇది మరి లోపాలు ఉండకపోతే యాక్సిడెంట్ అయింది, ఎలా అయింది? పైలట్స్ మీద తోసేసినారు. అమాయకులైన పైలట్స్ మీద. వాళ్ళు వెరీ సీనియర్, ఒక ఆయన రిటైర్మెంట్కి ముందున్నారు, ఇంకో ఆయన యంగ్ డైనమిక్ పర్సన్. ఇద్దరు కూడా చాలా అనుభవజ్ఞులు. 6,000 గంటలు ప్రయాణం చేసిన వాళ్ళ మీద ఇప్పుడు చనిపోయిన వాళ్ళ మీద నెట్టేస్తున్నారు ఆ కేసుని. ఎంత దౌర్భాగ్యం. అంతేకాదు ఈరోజు సుమారు 1800 ఫ్లైట్స్ ఆగిపోవటం. ఇది ప్రపంచం ముందే మనకి సిగ్గు.
తల దించుకోవాలి. ఎవడరా ఈ పని చేశాడు అని అంటే శ్రీకాకుళం ఎంపీ చేశాడు అంటే మేము చచ్చిపోతున్నాం, భరించలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా పరుగు పోతుంది. ఒక బెంగళూరులో, హైదరాబాద్లో, ఏ ప్రాంతాల్లో మాట్లాడినా మీ వాడంట కదా, అవి మీ జిల్లా వాడంట కదా, మీ జిల్లా వాడే ఎంపీ అఘాయిత్యం చేశాడు, దేశాన్ని నాశనం చేసి పడేశాడు, సర్వనాశనం చేస్తాడని తిడుతున్నారు, అవమానపడుతున్నారు, అవమానిస్తున్నారు. ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ హెల్డ్ విత్ రామ్మోహన్ నాయుడు. నేనైతే అదే చెప్తా. కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్యం ఇచ్చి మోనోపాలీ, డియోపాలీ ద్వారా కొంతమంది వ్యక్తులకే ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వం తప్పైతే, ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నీవు రివ్యూ చేయవా? ఎస్, ఫ్లైట్స్ 1800 ఫ్లైట్లు ఆగాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? డీజీసీఏ ఒక టైం లైన్ ఇచ్చింది. ఆ టైం లైన్లో భాగంగా పైలట్ ఆఫీసర్స్కి చాలా ఇబ్బంది ఉంది. నిజమే, తప్పే ఉంది. డీజీసీఏ ఇచ్చినటువంటి ఆర్డర్ని మళ్ళీ వెనక్కి తీసేస్తారా? మళ్ళీ అమెండ్మెంట్ చేసేస్తారా? రీఅమెండ్మెంట్ అంటే మీ ఆర్డర్కి మీకే విలువ లేదా? నీ మినిస్ట్రీలోనయ్యా, నీ మినిస్ట్రీలోనే నీ ద్వారా వచ్చినటువంటి ఆర్డర్ అది నువ్వు వెనక్కి తీసుకున్నావు. ఎవరు ఏ ఆర్డర్ వెనక్కి తీసుకున్నావు? 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని చంపేశావు, పరువు తీసేసావు, తీసేసి వెనక్కి తీసుకున్నావు. తీసి నిన్న పార్లమెంట్లో మాట్లాడతాడు. ఆ కంపెనీ మధ్య ఉన్న ఇంటర్నల్ రోస్టింగ్ అంట, క్రూ రోస్టింగ్, మనకు సంబంధం లేదంట. అది పార్లమెంట్లో చెప్తున్నాడు. ఎవడో చప్పట్లు కొట్టేస్తున్నాడు. ఏంట్రా మీకు అర్థమైంది? ఏం అర్థమైంది? అది ఇంటర్నల్ రోస్టింగ్ సంబంధం లేదా? సివిల్ ఏవియేషన్ మినిస్టర్కి సంబంధం లేదా? ఇప్పుడు సాధారణంగా డిసెంబర్ నెల వస్తుందంటే యాత్రికులు పెరుగుతారు. నార్త్ ఇండియాకి వెళ్ళే ఫ్లైట్స్ అన్నిటికి కూడా హెవీ ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఫాగ్ ఎక్కువ ఉంటుంది. ఫాగ్తో ల్యాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కోసారి ఫ్లయింగ్ స్పేస్లోనే 2-3 గంటలు చేయాల్సి వస్తుంది స్కైలోనే ల్యాండింగ్ కోసం. అంత ఇబ్బందుల వల్ల టైమింగ్స్ మిస్ అవుతాయి. దానికి కనెక్టింగ్ ఫ్లైట్స్ తాలూకు టైమింగ్స్ కూడా మిస్ అవుతాయి. ఇంత పెద్ద సమస్యలు ఉంటాయి ఈ నవంబర్, డిసెంబర్, జనవరి వరకు. ఇలాంటి సమయంలో మీరు వింటర్లో ఎలాగ ఫ్లైట్స్ నడిపిస్తాం, ఎన్ని ఫ్లైట్స్ నడిపిస్తాం అని ఒక ప్లాన్ ఇచ్చారే డీజీసీఏకి. ఇండిగో వాళ్ళు ఇచ్చారు కదా. ఇండిగో వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఎలా ఇచ్చారు? మీకు పైలట్ ఆఫీసర్స్ లేకుండా ఇచ్చారా? క్రూ లేకుండా ఇచ్చారా? అయినా ఇండిగో కంపెనీ 8,500 కోట్ల లాభాల్లో ఉంది. 8,500 కోట్ల లాభాల్లో ఉన్న ఇండిగో కంపెనీ మరో 150 మందో 200 మందో పైలట్ ఆఫీసర్స్ వేసుకోలేదా? 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న డిస్కషన్లో కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకోలేరు. 500 పైచీలకు ఇప్పటికీ స్టాఫ్ డెఫిసిట్ ఉంది. ఈ స్టాఫ్ డెఫిసిట్తో 8,500 కోట్ల లాభాల్లో భాగంగా ₹1 కూడా లాభార్జనకు నష్టం రాకుండా ఈ ఫ్లైట్స్ నడిపేస్తారంట. మరి టైం లిమిటేషన్స్ పెట్టుకోరంట. డీజీసీఏ చెప్పిన ఆర్డర్స్ అనవసరం అంట. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ అనవసరం అంట. పైలట్ ఆఫీసర్స్, ఫ్లైట్ క్రూ తాలూకా సమస్య కూడా వీళ్ళకి అనవసరం అంట. ఏం జరిగిపోయినా పర్వాలేదు, వీళ్ళకి లాభాలు రావాలి, దానికి ప్రభుత్వం మద్దతు, దానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మద్దతు. ఇందులో ఏం జరుగుతుందంటే, ఈ ఇండిగో కంపెనీ ఏదైతే మొనోపలి చేస్తుందో, ఏదైతే డియోపలి చేస్తున్నారో, ఈ 2 కంపెనీలకు, ప్రభుత్వానికి, ఈ 2 కంపెనీలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆర్థిక ఒప్పందాలు ఉన్నాయి. నేను ఒక ఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి వ్యక్తితో నేను మాట్లాడాను. ఆయన ఎవడండి ప్రశ్నిస్తాడు? ఆయన ఎందుకు మమ్మల్ని ఆపుతాడు? మా టైం లైన్స్ బ్రేక్ చేయమని డీజీసీఏ ద్వారా మినిస్టర్ ఎలా అడుగుతాడు? 7.5 కోట్లు ఇస్తున్నాం నెలకి. We are paying 7.5 crores to Mr. రామ్మోహన్ నాయుడు. ఈ ప్రశ్నే ఒక సీనియర్ జర్నలిస్ట్, ఇండియాలో ఫేమస్ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి కడిగి వదిలేశాడు. ఆర్నాబ్ గోస్వామి అడుగుతున్నది ఏంటి? నా సహచరుడే ఒక ఎమ్మెల్సీ ఉన్నాడులే, దీపక్ రెడ్డి, లోకేష్ గారు వార్ రూమ్లో మాట్లాడుతున్నారంటాడు. లోకేష్కి ఈ ఏవియేషన్కి, సెంట్రల్ ఏవియేషన్కి సంబంధం ఏంటి? ఆన్ వాట్ రెస్పెక్ట్ హీ విల్ డిస్కస్ అబౌట్ దట్ ఇస్ సబ్జెక్ట్? గుడ్ క్వశ్చన్. 2, మరి రామ్మోహన్ నాయుడు ఎక్కడున్నాడు? ఇంతవరకు జరిగిన విపత్తులో ఒక్క ఎయిర్పోర్ట్కి వెళ్ళాడా? ఒక్క ఎయిర్పోర్ట్లో ఒక్క ప్యాసింజర్ నేను కలిసారా? ఆ డబ్బులు వెంటనే రిటర్న్ చేయడానికి ఏర్పాట్లు చేశారా? ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి, ఇతర ఎయిర్లైన్స్ అన్ని కూడా ధరలు నిర్ణయించి 80,000, 60,000 అంటుంటే నువ్వు నెట్ఫ్లిక్స్ చూసుకుంటున్నావంట. గోస్వామి అన్నారు,
రామ్మోహన్ రెడ్డి మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి ఎంజాయింగ్ విత్ నెట్ఫ్లిక్స్, టెన్నిస్ ఆడుతున్నాడంట, మొబైల్ చూసుకుంటున్నాడంట, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది మన మినిస్టర్ తాలూకా తతంగం. ఎందుకు తెలుసా అడగడు? మన నెలకు 7.5 కోట్లు వెళ్తుంది. ఎందుకు అడుగుతాడు? ఎవరు వెళ్ళకపోతే మనకి సింపుల్గా అంటాడు, ఇండిగోలో వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇష్యూస్, సరే ఇంటర్నల్గా ఉన్న ఇష్యూస్ కదా, మన భారతదేశంలో ఉన్న కోటాను కోట్ల మందికి ఎఫెక్ట్ అయింది కదా, మరి మాట్లాడవా? మరి వింటర్ సీజన్లో ఇవ్వబోయే టైమింగ్స్ అన్నిటి గురించి మాట్లాడవా? మరి డీజీసీఏ ఇచ్చినటువంటి టైం లైన్స్ గురించి ఆ ఇండిగో యాజమాన్యానికి డీజీసీఏ కూర్చోబెట్టి మాట్లాడవా? అది నీ బాధ్యత కదా. అందుకే యు ఆర్ ది రెస్పాన్సిబుల్ పర్సన్. నీవే దీనికి జవాబుదారివి మిస్టర్ రామ్మోహన్ నాయుడు అని నేను అడుగుతున్నా. ఈ జిల్లావాసిగా నీ మీద పోటీ చేసి జస్ట్ మార్జిన్తో ఓడిపోయాను, లేకపోతే నీకు ఈ అడ్రస్లు ఉండవు ఈరోజు, ఈ స్టేజ్ నీకు ఉండదా? బ్యాడ్ లక్. లేకపోతే ఎక్కడుండేవాడు నువ్వు? ఇంత వినాశనం జరుగుండేది కాదు, ఇంత అన్యాయం ఈ జిల్లా ప్రజలకు జరుగుండేది, ఈ దేశ ప్రజలకు జరుగుండేది కాదు, ఈ జిల్లాకు అవమానమే వచ్చి ఉండేది కాదు. మేము రాజకీయాలు చేస్తున్నాం. ఈరోజు అపోజిషన్లో ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. ₹1 లంచం అవినీతి ఎప్పుడైనా నా జీవితంలో చేస్తే యూ హ్యావ్ గ్రేట్ ఛాన్స్. మిస్టర్ రామ్మోహన్ నాయుడు, నీకే ఛాన్స్ ఉంది నన్ను అటాక్ చేయడానికి. దమ్ముందా? నిజాయితీ పరుడుకున్నటువంటి వాయిస్ ఇది. నీకు అది లేదే. భయం, డబ్బు సంపాదన. ఈ మినిస్టర్ ఎలా తగలాడితే సెంట్రల్ మినిస్టర్, ఇక స్టేట్ మినిస్టర్ ఉన్నాడు, ఈయనదంతా ఒక భాగోతం. ఈనాడు పేపర్లోనే రాశారు, రోజుకి 20 లక్షలు రాకపోతే మేడం మీదకి వెళ్ళడంట. నేను చెప్పలా, అసెంబ్లీలో కూడా నేను చూపించాను. రోజుకి 20 లక్షలు కాదండి, ఈనాడులో రాశారు, కనీసం రోజు ₹1,00,00,000. నేను గ్రానైట్ వానర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను, గౌరవ అధ్యక్షుడిగా. ఈ జిల్లాలో 108 ఫ్యాక్టరీలు ఉంటే 30 ఫ్యాక్టరీలు పారిపోయినారు ఈ అచ్చెన్నాయుడు నేతృత్వంలో. కారణం లంచం. వాళ్ళ దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు తీసుకునే పరిస్థితి. చూడండి, శ్రీకాకుళంలో ధాన్యం, ఏ మూల చూసినా ధాన్యమే, ఏ రోడ్ల మీద చూసినా ధాన్యమే, ఏ పొలాల్లో చూసినా చేను కప్పులే, ఎక్కడ చూసినా ధాన్యమే. ధాన్యం కొనుగోలు జరగట్లేదు. 6,50,000 టన్నులు, మెట్రిక్ టన్నులు కొనాలి కదా, ఎందుకు కొనుగోలు చేయరు? గతంలో ఎలా జరిగింది? కల్లం దగ్గరికి వెళ్ళి అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఎస్టిమేషన్ వేసి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి, ధాన్యానికి మద్దతు ధర వేసి, హమాలీల ధర వేసి, గోని సంచుల ధర వేసి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వేసి అవన్నీ కొనుక్కునే రోజు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చూసాం కదా. ఈరోజు ఏమైంది? ఎందుకు మార్చేశారు? ఎందుకు ధాన్యాన్ని రోడ్ల మీద ఉన్నాయి? చూడండి, ఏ ఊర్లో హైవే, నేషనల్ హైవే మీద కూడా ధాన్యం పోగులు ఉన్నాయి. ఎందుకో తెలుసా? కావాలనే 6,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఆపుతున్నాడు. ఎందుకంటే దళారీల ద్వారా ధాన్యం అమ్ముకం అయిపోవాలి. దళారీల ద్వారా దళారీలకు అధ్యక్షుడు ఎవడు? కింజరాపు హరిప్రసాద్, సొంత బ్రదరే. వీడు శాశ్వత జిల్లా వ్యవసాయ రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు హరిప్రసాద్. ఇతడి నేతృత్వంలో ఈ దళారీలు ధాన్యాన్ని 1300కి 1400కి కొనేస్తున్నారు. అవి అమ్మకం అయిపోతే అప్పుడు మంత్రి బయటకు వస్తాడు డిసెంబర్ ఎండింగ్కి వచ్చి, ఇదిగో ధాన్యాన్ని కొంటాను 6,50,000 టన్నులు అంటాడు. ఆ డబ్బుల ద్వారా ఒరిస్సా ధాన్యాన్ని కొనేస్తాడు 1000కి 1200కి. ఈ డబ్బంతా కైంకర్యం చేసేస్తాడు. ఇది వ్యవసాయ శాఖ మంత్రి చేసే వ్యవహారం. ఇకపోతే ఎస్డబ్ల్యూఎస్ ద్వారా అతడు గోడౌన్స్ 30,000 టన్నులు ఉన్నాయి నిమ్మాళ్ళలో. వాళ్ళు ఆ ధాన్యాన్ని అక్కడ పెడుతుంటే ప్రతి ఏసీకేకి 6,000 తీసుకుంటున్నాడు. అంతేకాదు, మరో విషయాన్ని కూడా తెలియజేయాలి. రైస్ మిల్లర్స్ మిల్లింగ్ కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం 80 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అందులో 10% అచ్చెన్నాయుడికి ఇవ్వాలంట. అంటే 8 కోట్లు ఇవ్వాలి. మొత్తం 150 కోట్లు వెళ్తుంది బిల్స్ ఇంచుమించు. మన జిల్లాలో 265 రైస్ మిల్స్ ఉన్నాయి. దాని వాల్యూ ఇంచుమించు 150 కోట్ల పైచిలకే. అందులో 10% అంటే 15 crores. ఇప్పుడు 80 crores రిలీజ్ అయింది కాబట్టి 8 కోట్లు ఖాతాలోకి వెళ్ళిపోయింది. తెలుసా ఇది జిల్లా ప్రజలకి, రైతులకు తెలుసా? మీడియా ద్వారా ఇవన్నీ కూడా పటాపంచలు చేయడానికి ఈరోజు వచ్చాను ఇక్కడికి. ఒకవైపు నేను చంద్రబాబు నాయుడుకి చెప్పాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా జిల్లా భౌగోళిక పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సామాజిక వర్గాలన్నీ చూసుకుంటే, ఆ సామాజిక వర్గాలన్నీ లెక్కేసుకుంటే 8వ 9వ స్థానంలో ఉన్న సామాజిక వర్గానికి మీరు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి పెడితే అన్లిమిటెడ్ పవర్ ఒకే ఇంటికి మీరు ఇచ్చారు.
అన్లిమిటెడ్ పవర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు బరి తెగించి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి భారతదేశ చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో 1800 ఫ్లైట్స్ ఆగిపోవడానికి కారకుడు ఒకడైతే, రైతులు నడ్డి విరగొట్టి మోసం చేసేటటువంటి వ్యక్తి మరొకడయ్యాడు. అన్లిమిటెడ్ పవర్స్ మేమేం చేస్తాం? మీరు ఇచ్చారు, వాళ్ళకి యోగ్యత లేదు, అవకాశం లేదు, అయినా మీరు కల్పించారు. ఇది తప్పు అని నేను అన్నాను. అది వికేంద్రీకరణ చేయండి. ఇంకే సామాజిక వర్గాలు లేవా? కాళింగ సామాజిక వర్గం 1వ స్థానంలో ఉంటే 2వ స్థానంలో కాపు, యాదవాస్, రెడ్డిస్, ఎస్సీస్, ఇలా పోతే 8-9 స్థానంలో ఉన్నది ఆ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి 2 మంత్రులు. కాపులకు మాత్రం ఇవ్వరు, కాళింగులకు మాత్రం ఇవ్వరు. పోని ప్రశ్నిస్తాడా జిల్లాలో అంటే ఎవడూ ప్రశ్నించడు. వైసీపీ ప్రధాన ప్రతిపక్షం జిల్లాలో. అసలు నా దృష్టిలో నాకు వైసీపీ సస్పెండ్ చేశారు. ఎస్, నా పర్సనల్ విషయం మీద సస్పెండ్ చేశారు. ఇది 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కడికి తెలుసు. నేను తప్పు చేయలేదు, అవినీతి చేయలేదు, భూదందాలు చేయలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు. ఉంటే ఇప్పుడు గుడ్ ఛాన్స్ అధికార పార్టీకి. చేయలేదు. ఇంత దర్జాగా వచ్చి మాట్లాడుతున్నాను. నన్ను ఏదో పర్సనల్ కారణం పెట్టి సస్పెండ్ చేశారు. ఎవరు? ధర్మాన ప్రసాద్ అండ్ కృష్ణదాస్. వీళ్ళు చచ్చారా? వీళ్ళు గాడిదలు కాస్తున్నారా? దేశం మొత్తం దుమ్మెత్తిపోస్తుంది కదా రామ్మోహన్ నాయుడు వ్యవహారం మీద. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటున్నారు కదా. 3 రాజీనామా చేయమని దేశం డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఆర్నబ్ గోస్వామి దగ్గర కూడా భారతదేశంలో ఇంచుమించు 140 కోట్ల మందికి సంబంధించి ఆ రిపబ్లిక్ టీవీని ఈరోజు వీళ్ళు మేము టీవీ బాయ్కట్ చేశారట. సరే, బాయ్కట్ చేసుకుంటే నువ్వు చేసుకో, మాకు సంబంధం లేదు. నువ్వు బాయ్కట్ చేయవలసింది ఎవరిని? ఇండిగో యాజమాన్యానిక, రిపబ్లిక్ టీవీకా? ఏంటి డెసిషన్లు? చంద్రబాబు నాయుడు గారికి అడిగితే నాకు సంబంధం లేదు, లోకేష్కి అడిగితే లోకేషే చూస్తున్నారు వార్ రూమ్లో అని దీపక్ రెడ్డి చెప్తాడు, ఎమ్మెల్సీ అధికార ప్రతినిధి. ఆయన నాకు సంబంధం లేదంటారు. రామ్మోహన్ నాయుడు ఏమో అసలు ఈస్ట్ చూస్తున్నాడో, నార్త్ చూస్తున్నాడో, సౌత్ చూస్తున్నాడో తెలియట్లేదు. అసలు ఎటు చూస్తున్నాడో తెలియట్లేదు, దిక్కులు చూస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో ఇంత పెద్ద విపత్తు. ఈ విపత్తు కారణం స్పష్టంగా రామ్మోహన్ నాయుడు హ్యాస్ టు రిజైన్. రామ్మోహన్ నాయుడు, నీకు సిగ్గు శరం ఉంటే రిజైన్ చేయి. జార్జ్ ఫెర్నాండెస్ గారు ట్రైన్ యాక్సిడెంట్ అయితే గంటలో రిజైన్ చేశారు. ఇది చరిత్ర భారతదేశానికి. నువ్వు పట్టుకొని కుర్చీని నల్లుల్లో పట్టుకొని ఏలాడుతున్నారు, కుర్చీలు పట్టుకొని. రిజైన్ చేయవా? నీకు చేత కాలేదు. యూఆర్ అన్ఫిట్ ఫర్ దట్ పోస్ట్. యూఆర్ అన్ఫిట్ ఫర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నువ్వు అన్ఫిట్, ఎంపీగా నువ్వు అన్ఫిట్. రా, నామినేషన్ అయ్యి తెలుస్తుంది. నీకు దమ్ముంటే నేను నామినేషన్ వేస్తా ఇండిపెండెంట్గా. బై ఎలక్షన్స్కి వెళ్దాం. ఇప్పుడు ఈ దేశంలో ప్రపంచమంతా తలదించుకునే విధంగా విపత్తుకు నువ్వు కారణమయ్యావు కదా. నీలో నిజాయితీ ఉంటే ఎవరు గెలుస్తారో చూద్దాం. మిస్టర్ రామ్మోహన్ నాయుడు, సవాల్ తీసుకోగలవా? ఇంతవరకు మీడియా ముందుకు రావట్లా. ఆర్నబ్ గోస్వామి అడుగుతున్నారు, వేర్ ఈజ్ మిస్టర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, ప్లీజ్ కమ్, ఐఎమ్ రింగింగ్ యూ. హలో అని కట్ చేశాడట. ఏం భయం? నాకు రింగ్ చేయమని ఏ మీడియాకైనా టాక్ మని ఎత్తాను, మాట్లాడతాను. నీకేం భయం? తప్పు చేశావు, దొరికిపోతావు. ఆర్నబ్ దృష్టిలో పడితే నీకు ఎముకలు ఇరిగిపోతాయి. అంత భయంకరంగా ఉంటుంది ఆయన కామెంట్, తట్టుకోలేవు. కాబట్టే గోస్వామికి దూరంగా ఉన్నావు, మీడియాకి దూరంగా ఉన్నావు. ఎక్కడో 4 గోళ్ల మధ్య మీడియాతో మాట్లాడుతున్నావు. ఏ ఎయిర్పోర్ట్కి రాలేదు, సారీ చెప్పలేదు. వాళ్ళేదో చెప్తున్నారు ఇండిగా కంపెనీ వాళ్ళు, ఆర్ మేము వెరీ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. సారీతో పోతుందా? కోట్లాది మంది తాలూకు ఆర్తనాదులు సారీతో పోతాయా? ఇవన్నీ చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అందుకే నువ్వు నిజాయితీ పరుడు అయితే, తప్పు చేయలేదని నీకు అనిపిస్తే అసలు సివిల్ ఏవియేషన్ మినిస్టర్కి రాజీనామా చేయి, ఎంపీకి రాజీనామా చేయి. నేను వేస్తాను నామినేషన్ ఇండిపెండెంట్గా. బై ఎలక్షన్కి పోదాం. నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తాను, చూద్దాం. నీ మీద 3000తోనే పోయినోండి కదా, ఇప్పుడు చూద్దాం. రా, దమ్ముంటే కాసుకో. జిల్లాలో వైసీపీ అడగదు, వైసీపీ వాళ్ళు అడగరు, ధర్మాన ప్రసాద్ అడగడు, కృష్ణదాస్ అడగడు. భయం. కేడీ బ్రదర్స్, మీకు ఎప్పుడు నేను చెప్తుంటాను, కేడీ బ్రదర్స్ అండర్స్టాండింగ్ జిల్లాలో నడుస్తుంటుందని. ఇప్పుడు సాక్ష్యం దొరికిందా? దొరికింది కదండి జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది కదా. మా జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్ అన్నకి తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేస్తున్నారు వీళ్ళు.
వైసీపీ జగన్మోహన్ రెడ్డిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలని అచ్చెన్నాయుడు 2 సార్లు అన్నాడు. నో రెస్పాన్స్, కౌంటర్ లేదు. ఈరోజు దేశ ప్రజలందరికీ అవమానకరంగా ప్రవర్తించాడు మంత్రి, నో రెస్పాన్స్. మరి ఎవడు మాట్లాడతాడు? అపోజిషన్ నుంచి, శ్రీకాకుళం నుంచి ఎవరు మాట్లాడతారు? మీరే కదా జిల్లా అధ్యక్షులు, నువ్వే కదా రెవెన్యూ మంత్రివి, ఏం మాట్లాడరు? ప్రొటెక్ట్ చేస్తారు. కేడీ బ్రదర్స్ కదా, ప్రొటెక్ట్ చేస్తారు. తాట తీసేస్తాం జాగ్రత్త. మీరు ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళు రక్షణలోకి పోవటానికి, మీరు ఆలోచించి ప్రొటెక్ట్ చేస్తే జిల్లా ప్రజలందరూ అందులుగా చూస్తూ ఊరుకోవటానికి. ఇది శ్రీకాకుళం జిల్లా, ఉద్యమాల గడ్డ. మంది శ్రీకాకుళమే, వాళ్ళది శ్రీకాకుళమే, తేల్చుకుందాం. భవిష్యత్తు ఉంది, ఎక్కువ రోజులు లేదు, 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంక 3 ఏళ్లే ఉంది. గట్టిగా 2 ఇయర్స్లో వార్ఫీల్డ్లోకి ఎంటర్ అవుతాం. చూద్దాం కేడీ బ్రదర్స్ సంగతి ఏంటో చూపెడతాం. కేడీ బ్రదర్స్ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఏంటో పూస గుచ్చినట్టు ప్రజలకు వివరిస్తాను. వీడియోలతో సహా వివరిస్తాను, ఎవిడెన్సెస్తో సహా వివరిస్తాను. ఇప్పుడు ఒక ఎవిడెన్స్ సందర్భం వచ్చింది కాబట్టి ఎవిడెన్స్ చూపించాను. దమ్ముంటే ధర్మాన ప్రసాద్ కౌంటర్ ఇవ్వమనండి, 24 hours టైం ఇస్తాను. ఇవ్వడు. కృష్ణదాస్కి ఇవ్వమనండి, ఇవ్వడు. ఇది వీళ్ళ అండర్స్టాండింగ్స్. నేను ఇస్తున్నా, నేను ఇండిపెండెంట్, స్వతంత్రుడిగా ఈరోజు మాట్లాడుతున్నా, స్వతంత్రుడిగా గట్టిగా కౌంటర్ ఇస్తున్నా. రాజీనామా చేయి, 3 రాజీనామా చేయమని నేను దేశంలో డిమాండ్ చేస్తున్నాను. యాజ్ అన్ ఎమ్మెల్సీ నేను ఒక మెంబర్గా. సీఈఓ రాజీనామా చేయాలి, డీజీసీఏ డైరెక్టర్ రాజీనామా చేయాలి, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. వెంటనే ఇండిగో మీద యాక్షన్ తీసుకోవాలి. ఏదో ఒక నోటీస్ ఇస్తే నోటీస్ కాలు సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని సమాధానం ఇచ్చారు. ఈజ్ ఇట్ ద రెస్పాన్స్? ఇదే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సమాధానం? ఇదే మనం ఇవ్వాల్సినటువంటి కోట్ల మంది ప్రజలకు బాధ్యత వహిస్తున్నటువంటి ప్రభుత్వాలు? ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేట్ సంస్థకి యాక్షన్ తీసుకోలేరా? మనోభావాలు మానసిక వ్యధకు గురి చేస్తే దానికి ఎంత శిక్షణ వేయొచ్చు? మానసిక వ్యధకు గురి చేసిన రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి నేను కోరుతున్నా. లేదంటే ప్రజలే మీకు తుక్కు కింద కొడతారు. తీవ్ర పరిణామాలు ప్రజల ద్వారానే ఎదుర్కొంటారని తెలియజేస్తున్నాను. రామ్మోహన్ నాయుడు ఏమైనా స్కూల్ పిల్లోడు అనుకుంటున్నారా? ఈజ్ ద మినిస్టర్ ఫర్ ఏవియేషన్. మినిస్టర్ ఫర్ ఏవియేషన్లో నేను అడుగుతున్న సూటి ప్రశ్నలు, ఏదైతే ఇండిగో వాళ్ళు టైం లైన్ ఇచ్చారో రానున్న వింటర్ సీజన్కి సంబంధించి, ఆ సమయంలో ఈ ఫ్లైట్ క్రూ గురించి కానీ పైలట్ ఆఫీసర్స్ గురించి కానీ డిస్కస్ చేయాల్సిన బాధ్యత నీకు లేదా? సడన్ గా ఒకవేళ ఇండిగో సీఈఓ ఆపేస్తే ఎందుకు ఆపారు? పనులు పునరుద్ధరించే మీరు ఫ్లైట్స్ మళ్ళీ వెళ్ళండి, పొజిషన్లో పెట్టండి. ఎలాగైతే ఇప్పుడు నోటీస్ వెనక్కి తీసుకున్నారో దాన్ని వెంటనే యాక్టివేట్ చేయలేరా? ఇష్టానుసారంగా ధరలు పెట్టి ప్యాసింజర్స్ని ఇబ్బంది పెడతారా? ఈ రోజు వరకు పరామర్శించకుండా ఉంటారా? ఈ రోజు వరకు కనీసం వాళ్ళకి కట్టినటువంటి డబ్బులు, వాళ్ళ ఫేర్స్ వాళ్ళకి తిరిగి ఇవ్వరా? ఇవన్నీ ఎవరికి నేను ప్రశ్నించాలి? నేను సపోర్ట్ చేయాలా జిల్లా వాసిగా? సిగ్గుతో చస్తుంటే దేశ ప్రజల ముందు తలెత్తుకోలేకపోతున్నాం శ్రీకాకుళం వాళ్ళు. నేనెందుకు సపోర్ట్ చేస్తాను? అతన్ని ఎందుకు బలిపశం చేసినట్టు అవుతుంది నాకు అర్థం కాలేదు. ఎందుకు బలిపశం అవుతాడు? మోసం చేశాడు, మోసగాడు అవుతాడు. 140 కోట్ల మంది ప్రజల ఆత్మాభిమానాన్ని ఈరోజు తుంగలో తొక్కాడు. మోసగాడు, చీటర్, ఇనెబిలిటీ ఫెలో. ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ మినిస్టర్. ఈజ్ అన్ఫిట్ ఫర్ ఏవియేషన్ మినిస్టర్ ఆర్ MP ఆల్సో. So he has to resign. This is my demand.